ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అది హారిబుల్. ఏమంటే ఆ డిసిప్లిన్, ఆ టైమింగ్, అది లొకేషన్స్ అండి రాము సినిమా తెలుగు రాము ఇండోర్లో తీసాము షూటింగ్స్ అంతా. అవుట్డోర్ వచ్చి మన చెన్నైలోనే అన్ని అవుట్డోర్ అంతా ఆయన అక్కడనే చేసాం. అదే అప్పుడు ఒకరోజు ఏదో షూటింగ్ షాట్ జరుగుతుంది. అది జరుగుతుంటే ఆయన ఏ షాట్ అంటే నాకు చావు తెలీదు అనే ఒక ఉంది సీన్ కదా, నేను మట్టిలో రాస్తాను కదా, ఆ సీను తీస్తున్నారు. ఫస్ట్ టేక్ చేశారు, త్రిలోక్ గారికి సాటిస్ఫై లేదు. మళ్ళీ సెకండ్ టేక్, థర్డ్ టేక్ ఓకే అయిపోయింది. బట్ రామారావు గారు నో త్రిలోక్, ఐ వాంట్ టు టేక్ వన్ మోర్ అన్నారు. సరే లాస్ట్ 10th టేకే ఓకే అయింది. ఆయనకి ఏదో ఈ వాంట్ సంథింగ్ ఎల్స్. సో ఆ పట్టుదల, ఆ కమిట్మెంట్, అంత ఎక్స్పీరియన్స్ ఉండే మనిషి అప్పుడు 10th టేక్ వరకు ఆయన తీసుకెళ్ళి దాన్ని ఓకే చేశారు. అది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకో ఎక్స్పీరియన్స్ ఏదో షార్ట్ తీస్తున్నారు, నేను చూస్తున్నాను ఆయన్ని. చూస్తుంటే ఏం బ్రదర్ కరెక్టా చూసి అడుగుతున్నారు. అది తమాషి కాదు, నిజంగానే అడుగుతున్నారు. అది ఓకే, అంత పెద్ద మనిషి, ఆయన ఎక్స్పీరియన్స్ నేనే ఎక్కడ, ఆయన అడుగుతున్నారు ఏం బ్రదర్ నేను ఓకేనా అంటున్నారు. అదంతా మర్చిపోలేము. చాలా ఇది ఫైటింగ్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ అన్నీ ఆయన వేరే లెవెల్. ఆయనతో యాక్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. నాకు మరి ఫుల్ పిక్చర్ యాక్ట్ చేసే ఒక అవకాశం దొరికింది. మీకు ఆ సినిమాతోనే మంచి గుర్తింపు కూడా, రికగ్నిషన్. మరి ఆయన సూపర్ స్టార్ కదా, ఆయనతో చేస్తే ఈవెన్ ఒక్క సీన్ చేస్తేనే వస్తుంది. నేను ఫుల్ పిక్చర్ ఆయనతో యాక్ట్ చేశాను, ప్లస్ టైటిల్ రోలు. రాము అంటే మీరే కదా. చాలా జమునా గారు కూడా చాలా క్యాషువల్గా ఉండేవారు.